గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. అడ్వకేట్లకు సంబంధించి మనం రెండు ఇష్యూలను మాట్లాడుకోబోతున్నాము. ఒకటి, నార్త్ ఇండియాలో మోడల్ అండ్ నటి అయినటువంటి త్విషా శర్మ మరణానికి సంబంధించి. తను సూసైడ్ చేసుకోవడానికి కారణం తన అత్తగారు రిటైర్డ్ జిల్లా జడ్జి గిరిబాలా సింగ్, అలాగే తన హస్బెండ్ కారణం. హస్బెండ్ కూడా అడ్వకేట్. వాళ్ళు కారణం అంటూ ఒక ఫిర్యాదు నమోదైంది. హస్బెండ్ని అయితే అరెస్ట్ చేశారు. ఇక హైదరాబాద్కి సంబంధించి చూస్తే మొయినుద్దీన్ అనేటువంటి ఒక అడ్వకేట్ని దుండగులు యాక్సిడెంట్ చేసి మరీ చంపేశారు. దానికి ప్రధాన కారణం తను వాదిస్తున్నటువంటి కేసులు అనేవి. ఒక కేసులో చూస్తే అక్కడ మిస్యూజ్ చేస్తున్నారు అడ్వకేట్లు, లీగల్గా దాన్ని మిస్యూజ్ అవుతోంది అనుకుంటే, ఇంకోవైపు అడ్వకేట్లకు రక్షణ లేకుండా పోతోందా? నిజంగా అడ్వకేట్లకు సంబంధించి హక్కులు ఎలా ఉంటాయి? వాళ్ళకి రక్షణ కల్పించాల్సింది ఎవరు? కోర్టులు వీటిని సుమోటోగా తీసుకోవా? మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వర్ గారు. హలో అండి, నమస్తే. సో మన అడ్వకేట్ల గురించి ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ, నిజంగా వాళ్ళు ఒక రక్షణ కల్పిస్తారు అనుకున్నప్పటికీ వాళ్ళకి రక్షణ లేకుండా పోతోంది అనేది. ఈ రెండు కేసుల్లో ఒకటేమో మిస్యూజ్ చేశారు అనుకుంటే, ఇంకొకరేమో పోరాడుతున్నారు, అందుకోసమే వాళ్ళని చంపేశారు అనేటువంటి వార్త. ఈ రెండు అంశాలని చూస్తే మనం ఎక్కడున్నాము అనిపిస్తోంది. మీరు ఈ ఫీల్డ్లో ఇన్నేళ్ల నుంచి ఇంత ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత బయటి వాళ్ళకి అంత న్యాయం జరిగేలా పోరాడుతున్నారు, అన్యాయం మీద మీ వాయిస్ వినిపిస్తున్నారు. ఎక్కడైతే బలహీన వర్గాలు ఉన్నారో, వాయిస్ లెస్ ఉన్నారో వాళ్ళకి వినిపిస్తున్నారు. బట్ ఇక్కడ మీరు ఇంత వాయిస్ వినిపిస్తున్న మీకే ఒక రక్షణ లేకుండా పోతుంది, మీ ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఏం జరుగుతోంది? ఎందుకు ఇట్లా? ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెండు విషయాలు కాకుండా ఇంకో కొత్త విషయం కూడా తెర మీద ఉంది. ఒకటి అందరు గమనించాల్సిన విషయం కూడా. ఆ కొత్త విషయం ఏంటంటే మనకు బీసీఐ చైర్పర్సన్ ఎవరైతున్నారో, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎవరైతున్నారో, అతను ఒక 4 రోజుల క్రితము ఒక ఖతర్నాక్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని? ఈ భారతదేశంలో 35% నుంచి 40% వరకు ఫేక్ అడ్వకేట్స్ ఉన్నారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. మొత్తము దేశాల్లో ఉన్న ప్రతి అడ్వకేట్ని రెగ్యులేట్ చేసి, ఆర్గనైజ్ చేసి, మేనేజ్ చేసే ఒక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మొత్తం దేశంలో ఎంతమంది అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళని మేనేజ్ చేయటం కానీ, వాళ్ళని ఆర్గనైజ్ చేయటం కానీ, వాళ్ళని పనిష్మెంట్ చేయటం కానీ చేసే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సనే ఈ దేశంలో, ఇంత వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశంలో, ఇంత టెక్నాలజీ పెరిగిన దేశంలో 35% to 40% ఆఫ్ ద అడ్వకేట్స్ ఆర్ ఫేక్ అన్నారు. ఇదే మాట జస్టిస్ సూర్యకాంత్ అన్నందుకే వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ అనేది వచ్చింది. నిజంగా అంత పర్సంటేజ్ 40% అంటే మామూలు కాదు. అది మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నామో, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ ఏం చూడకుండా వాళ్ళు వాదిస్తున్నారు అంటే అక్కడ లైఫ్లు పోతున్నాయి, మనీ పోతోంది, మన టైం పోతోంది. ఎందుకు ప్రధానంగా ఇది జరుగుతుందంటే, భారతదేశంలో ప్రధానంగా చట్టాల మీద ఇప్పటికీ చాలామందికి అవగాహన లేదు. ప్రధానంగా ఎందుకు అవగాహన లేదు అంటే ఏంటంటే, భారతదేశం అనేది మోరల్గా వాల్యూ ఇచ్చే దేశం. ఓకే, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా తప్పు జరిగితేనే జరిగినట్టు. ఆ తప్పు అనే ఆలోచనని వాళ్ళు మొగ్గులో తుంచలేరు. మన దగ్గర ఈవెన్ సాయంత్రం పూట ఏదన్నా ఒక చెడ్డ మాట అన్నా కూడా పైన తదాస్తు దేవతలు ఉంటారు, ఫస్ట్ తదాస్తు అంటే మళ్ళీ నీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి అట్లా అనేది ఒక పాయింట్. అట్లే ప్రతిదీ మోరల్గా నడిచే దేశం మంది. అంటే భారతదేశంలో మోరలు, చట్టం అనే రెండు పెడితే మోరల్ నడిచే దేశమే 70% ఉంటుంది. 30% చట్టాన్ని ఆశ్రయిస్తారు ఫస్ట్. మొన్నటి వరకు అంటే టెక్నాలజీ పెరగనంత వరకు కూడా చట్టాల మీద అవగాహన లేదు జనాలకు. ఓకే, దాంట్లో ఇంకా ప్రధానంగా ఎదురయ్యే ప్రాబ్లం ఏంటంటే మనిషి తన జీవితంలో ఏదైనా బెస్ట్ కావాలని కోరుకుంటాడు. ఏదైనా బెస్ట్ కావాలని కోరుకుంటాడు. తినే ఫుడ్ అయినా, వేసుకునే బట్టలైనా, కొనే టీవీ అయినా, లేకపోతే మొబైల్ అయినా, చదువుకునే కాలేజ్ అయినా, ఏదైనా బెస్ట్ ఉందా, క్వాలిటీ ఉందా, మంచిగా ఉందా అని చూసుకుంటారు. స్టాండర్డ్ ఉందా చూసుకుంటారు. ఓకే, ఆ బెస్ట్ కోసం కానీ, ఆ స్టాండర్డ్ కోసం కానీ, ఆ ఫెసిలిటీ కోసం కానీ ఎంత దూరమైనా పోతాడు. ఓన్లీ ఒక అడ్వకేట్ దగ్గరకు వచ్చారికే చీప్ చూసుకుంటాడు. చీఫ్ అంటే ఎంత తక్కువలో పని చేయగలుగుతాడు అడ్వకేటు అని చూసుకుంటాడు.
నువ్వు అతి తక్కువలో పేమెంట్ చేసినప్పుడు నువ్వు హై క్వాలిటీ ఉన్న అడ్వకేసీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, రెండోది వచ్చేసి నీకేమైందంటే భారతదేశం లేదంటే ఈ జనాలకి ఎవరికైతే లీగల్ అవేర్నెస్ లేదో, ఈ లీగల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏమైందంటే ఒక అడ్వకేట్ని క్వశ్చన్ చేయాలంటే చాలామంది భయపడతారు. ఇప్పుడు ఒక కేసు ఇస్తానికి మనం ఒక అడ్వకేట్ దగ్గర పోయినాం అనుకుందాం. ఓకే, ఆ కేసు ఇస్తానికి అడ్వకేట్ దగ్గర పోయినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎంత సార్ ఓకే అని అడిగే ధైర్యం ఎవరికి లేదు. వీళ్ళు ఏమనుకుంటారంటే అడిగితే ఏమన్నా ఫీల్ అవుతాడేమో ఓకే అని భయానికి అడగరు చాలామంది. వాళ్ళ ఆఫీస్ చూసో వాళ్ళ రూపం చూసో వీళ్ళు ఒక అవగాహనకు వస్తారు తప్ప ఈయన ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఈ ఫీల్డ్లో ఈయన సబ్జెక్ట్లో ఎంత నిష్ణాతుడు అని వీళ్ళు క్రాస్ చెక్ చేసుకోరు ఎప్పుడు. ఓకే, ఈ దేశంలో న్యాయం దొరకకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఫేక్ అడ్వకేట్స్, ఇన్ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్స్. ఓకే, మూడోది లాలో ఉన్న జ్యుడిషియరీ సిస్టంలో ఉన్న లోపాలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాకపోవటం కావచ్చు. నాలుగోది జనాలకు అవగాహన లేకపోవటం. ఈ నాలుగిటి వల్లనే నీకు ఈ దేశంలో న్యాయం దొరుకుతాం లేదు. అందులో లోపాలు ఏవైతే ఉన్నాయో అది ఐడెంటిఫై చేసి మళ్ళీ బయటకు చెప్పేది కూడా మళ్ళీ అదే అడ్వకేట్లు. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ కొంచెం ఇక్కడ లూప్ హోల్ అనేది ఉంది, దీన్ని మనం పెట్టుకుంటే మనం గెలుస్తాము. అది ప్రొఫెషనల్కి సంబంధించిన విషయం. ఒక 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 చట్టంలో ఉన్న లూప్ హోల్ కావచ్చు, లేకపోతే ఒక విట్నెస్ని ఎట్లా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలా, కేసు గెలవటానికి ఏం చేయాలన్నది అది ఎక్స్పీరియన్స్. ఆ కేసు గెలవటం కంటే ముందు నువ్వు ఎంచుకునే సైనికుడే సక్కలేడు కదా, నీకు యుద్ధం చేసే సైనికుడే సక్కలేడు కదా అంటున్నా నేను. నువ్వు ఎంచుకునే సైనికుడిని, నీ కోసం యుద్ధం చేయమని ఎంచుకునే సైనికునికి ఫేక్ డిగ్రీ ఉందా, అడ్వకేటా కాదా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా కావచ్చు. ఓకే, ఒక అడ్వకేట్ పాస్ కాగానే వాళ్ళు ఇమ్మీడియట్లీ ఆఫీస్ పెట్టేస్తున్నారు. ఓకే, సో అడ్వకేసీ పాస్ కాగానే నువ్వు ఇమ్మీడియట్లీ ఆఫీస్ పెట్టేస్తే నీకు అడ్వకేట్ అనే ప్రొఫెషనే నువ్వు నేర్చుకునేది బై ద వే ఆఫ్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఒక 3 years 4 years 5 years మినిమం యావరేజ్గా ఒక 5 years నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే, ఒక సీనియర్ కింద ప్రాక్టీస్ చేయగలిగితే చట్టం గురించి అర్థమవుతుంది, లాని ఎట్లా బ్యాలెన్స్ చేయొచ్చు, ఏం ప్రొసీడింగ్స్ ఉంటాయి, జడ్జిని మనం ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు, క్లయింట్ని ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు, అనుకోని పరిస్థితులు వస్తే మనం దాన్ని ఎట్లా చేయొచ్చు అనే దాని మీదనే మనకు అర్థమవుతుంది. నువ్వు ఇప్పుడు LLB పాస్ అయిపోయి నువ్వు 2 yearsకో 1 yearకో ఆఫీస్ పెట్టేస్తే నీకేం ఎక్స్పీరియన్స్ ఉంది? ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? ఈ విషయం నేను చాలా సందర్భాలలో మాట్లాడినా. ఏమని, నీకు ఇప్పుడు ఒక 60 years వ్యక్తి ఉంటాడు. 60 years వ్యక్తి చాలామంది గవర్నమెంట్ జాబులు అయిపోయిన తర్వాతనో, లేకపోతే 60 yearsకి వాళ్ళ ప్రొఫెషన్ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాతనో ఖాళీగా ఉన్నాం కదా అని ఏం చేస్తున్నారు? LLB చేస్తున్నారు. ఓకే, LLB చేసి ఇక 60 yearsకి వాళ్ళ కింద వీళ్ళ కింద పని చేయలేరు వాళ్ళు. ఎందుకంటే అప్పటికే జీవితాన్ని మొత్తం చూసేసి ఉంటారు కాబట్టి వాళ్ళ కింద వీళ్ళ కింద వీళ్ళు పని చేయలేరు. ఈ పని చేయనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు సొంత ఆఫీస్ పెట్టుకుంటారు, ఇంట్లోనే అక్కడనో ఇంటి దగ్గరలో పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఒక క్లయింట్, సాధారణంగా ఒక క్లయింట్ కనుక వెళ్తే, ఒక అడ్వకేట్ ఆఫీస్ ఉంది కదా అని చెప్పి ఒక క్లయింట్ వెళ్ళిండు అనుకుందాం. వెళ్ళినప్పుడు ఒక 60 years ముసలైన అక్కడ కనిపించినప్పుడు జనరల్గా ఏమనుకుంటాం అందరం? ఎక్స్పీరియన్స్డ్ అనుకుంటాం. ఇంత పెద్ద ముసలైన అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఖతర్నాక్ ఉంటుంది అని అనుకుంటాం. బోల్డని కేసులు వాదించుంటాడు, బాగుండు అనుకుంటాం. కానీ మరి ఆయనని, సార్ మీ ఎక్స్పీరియన్స్ ఎంత, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, మీ ఎన్రోల్మెంట్ ఎప్పుడు, మీరు ఎన్ని కేసులు చేశారు అని అడగగలిగే ధైర్యం ఎంతమందికి ఉంది చెప్పండి? అంటే నీకు నువ్వు ఒక పరిస్థితిని చూసి, లేకపోతే ఒక సంఘటన చూసి నీకు నువ్వు ఆన్సర్ వేసుకున్నావు తప్ప, నీ క్వశ్చన్కి నీకు నువ్వే ఆన్సర్ వేసుకున్నావు తప్ప ప్రాక్టికల్గా అడిగారా? చాలామంది చట్టం అనేది, చట్టంలో నువ్వు ఒక మంచి అడ్వకేట్ని చూసుకోవాలంటే వాడు చట్టంలో నలిగి ఉండాలి, బాగా విపరీతంగా హై కేసులతో నలిగి ఉన్నోనికే ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఏ కేసు ఎక్కడ చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు, దాని ప్రొసీడింగ్స్ ఏముంటాయి, ఎక్కడ దెబ్బ కొడితే ఏమవుతుంది, దీని తర్వాత ఏమేయాలి, దాని తర్వాత ఇట్లా రకరకాలుగా ఉంటుంది. సో దాన్ని నువ్వు క్వశ్చన్ చేయకుండా చాలామంది వచ్చి ఏం చెప్తారు? సార్ మాకు అడ్వకేట్ అన్యాయం చేసినట్టారు.
చట్టంలో బయ్యర్ ద అవేర్ అని ఒక రూల్ ఉంటుంది. అంటే కొనేటోడు అవేర్నెస్ ఉండాలా, అమ్మేటోనికి కాదు. కొనేటోనికి అవేర్నెస్ ఉండాలా, కొనేటోనికి అవేర్నెస్ లేకుండా కొనడం వాది తప్పు. అమ్మేవాడు ఏదైనా అమ్మొచ్చు, వాది తప్పు. కాబట్టి దాన్ని ఎంతమంది, నేను ఒక 15 సంవత్సరాల నుంచి లీగల్ ఫీల్డ్లో ఉన్నా, 15 సంవత్సరాల నుంచి లీగల్ ఫీల్డ్లో ఉన్నా. యుఎస్లో ప్రాక్టీస్ చేస్తున్నాము, యుఎస్లో కేసులు తీసుకుంటున్నాము, లండన్లో కేసులు తీసుకుంటున్నాము, దుబాయ్లో కేసులు తీసుకుంటున్నాము. భారతదేశంలో ఒక అడ్వకేట్ని ఎంచుకోవడానికి ఏం అర్హత తెలుసా మీకు? ఫస్ట్ అర్హత ఏం తెలుసా? మా ఇంటి పక్క అన్నాడు, మాకు తెలిసిన వాళ్ళు, మా ఇంటి పక్క అన్నాడు, మాకు తెలిసిన వాళ్ళు, దూరం ట్రావెల్ చేయలేము, ఫీజు తక్కువ. ఒక అడ్వకేట్ని ఎంచుకునే విధానం ఇది భారతదేశంలో. ఎవరన్నా వస్తారు, ఈ కేసు ఇట్లా ఎందుకు జరిగింది అంటే, మా ఇంటి పక్కన నన్ను చూసినాం సార్, మాకు తెలిసిన వాళ్ళని ఇచ్చినాం సార్, లేకపోతే ఫీజు తక్కువని ఇచ్చినాం సార్, ఎవరు ట్రావెల్ చేస్తారు సార్ అంత దూరం, ఎక్కడో ఉంటే ఎవరు ట్రావెల్ చేస్తాం, పక్కన కానీ పోయినాం సార్ అంటారు. ఒక అడ్వకేట్ని భారతదేశంలో ఎంచుకోవడానికి ఇవి ప్రధాన అర్హతలు. కానీ ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, లేకపోతే ఒక ఎక్స్పర్ట్ ఎక్కడ ఉన్నాడు, కొద్ది దూరమైన పోతా. ఇప్పుడున్న టెక్నాలజీలో ఎక్కడ కూర్చున్నా అంత ఆన్లైనే కదా, ఫోన్లు మాట్లాడుకోవడమే కదా. మహా అంటే అడ్వకేట్కి ఆఫీస్కి ఎన్నిసార్లు పోతాం మనం? ఫస్ట్ టైం పోతాం, ఆఫీస్ చూసుకుంటాం, నాలెడ్జ్ చూసుకుంటాం, బాగలేడా, కాన్ఫిడెంట్గా ఉండా, చేయగలగలేడా ఇవి చూసుకుంటాం అంతే. తర్వాత పోవాల్సిన అవసరం ఏముంటుంది? 90% ఆఫ్ ద పని ఆన్లైన్లో జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతుంది. ఒక డ్రాఫ్టింగ్ చేయాలనుకుందాం, ఫోన్లోనే నోట్స్ తీసుకుంటాం, ఫోన్లోనే అన్నీ చేసేస్తాం, కట్ చేస్తే నీకు మెయిల్లో డ్రాఫ్ట్ పంపిస్తాం. వాళ్ళు ఇంట్లో కూర్చొని చదువుకుంటారు, దానికి ఏమన్నా ఉంటే నోట్స్ రాసి పంపిస్తారు. సరే ఇది తప్పు ఉంది, ఇది తప్పు లేదు, ఇది మీరు డేట్ తప్పు రాశారు, లేకపోతే తప్పు రాశారు, లేకపోతే దీంట్లో ఇంకా యాడ్ చేయొచ్చా, లేకపోతే నాకు ఈ డౌట్, అంతా నోట్స్ పంపిస్తారు. మళ్ళీ అది ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటుంది. మీకు దూరం దగ్గరతో తేడా ఏముంది? దూరం దగ్గరతో తేడా ఏముంది? ఏ ప్రొఫెషనల్ అనే ఒక వెరైటీ మా ప్రొఫెషన్లో ఉంటుంది. నేను ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నా కాబట్టి ఈ అడ్వకేసీ ఫీల్డ్ ఏం జరుగుతుందో అనే ఒక ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా. ఏ ప్రొఫెషన్లో ఒక వెరైటీ సిచ్యువేషన్ మా ప్రొఫెషన్లో ఉంటుంది. ఏం చెప్పనా, ఏ ప్రొఫెషన్లోనైనా ఎదుగుదల ఉంటుంది, ఒక ఎదుగుదల ఉంటుంది. నువ్వు ఒక జర్నలిస్ట్ కింద ప్రస్తుతానికి ఎక్కడైనా ఒక అప్రెంటిస్ కింద చేరినావు అనుకో, కొంతకాలానికి ఎడిటరో, సబ్ ఎడిటరో, ఎక్సో వైయో జెడ్డో అవుతావు. తర్వాత రకరకాల హోదాలు అనుభవించుకుంటూ పోతావు. లేదంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ కింద జాయిన్ అయినావు అనుకుందాం, కొంతకాలానికి ఏఎస్ఐయో, ఎస్ఐయో, లేకపోతే సిఐయో ఏదో ఒకటి నీకున్న టాలెంట్ని బట్టి, నీకున్న ప్రమోషన్స్ బట్టి అవుతావు. అడ్వకేట్ ఫీల్డ్లో ఇప్పుడు ఒక వరంగల్, లేకపోతే ఒక మంచిర్యాల, ఒక కరీంనగర్లో ఉన్న అడ్వకేట్ ఉండని అనుకుందాం. అలా అడ్వకేట్ ప్రాక్టీస్ అక్కడే ఉంటే ఇంకా 30 సంవత్సరాలు కూడా అక్కడే ఉంటాడు. నీ ఎదుగుదలని ఎట్లా గీయాలి? నువ్వు కెరియర్ స్టార్టింగ్ అప్పుడు అన్నీ ఉన్నావు, కెరీర్ ఎండింగ్లో కూడా అన్నీ ఉన్నావు. నువ్వు ఒక గ్రామంలో ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే చట్టాలన్నా మార్చగలగాల, ఓకే? లేదంటే ఆ గ్రామం నుంచి డిస్ట్రిక్ట్ కోర్టుకు వచ్చి వాదించాలా, డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టు వాదించాలా, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వాదించాలా, సుప్రీంకోర్టు నుంచి ఇంకా ఇతర దేశాలలో వాదించాలా. మరి నీ కెరీర్ గ్రాఫ్ ఏముంది? ఎదుగుదల ఏముంది? అడ్వకేట్ ప్రొఫెషన్ మీద మాట్లాడటానికి చాలామందికి అవగాహన లేదు. ఫస్ట్ ఇండియాలో చాలామందికి అవగాహన లేదు, ఓకే? అంటే అడ్వకేట్ ప్రొఫెషన్ అంటే ఇట్లనే ఉండాలా, ఇట్లుంటేనే అడ్వకేట్ అంటారు అనేదాన్ని ఒక పారామీటర్ గీసేసుకున్నారు జనాలైనా, అడ్వకేట్స్ కూడా. ఒక కొత్త విషయాలు కనిపెట్టచ్చు, చట్టాలని మార్చచ్చు, లేకపోతే ఒక వేరే దేశంలో ఆఫీస్ ఓపెన్ చేసిన విషయం కూడా చాలామంది తెలియదు. ఇవాళ నేను ఇండియాలో కూర్చొని అమెరికాలో ఆఫీస్ ఓపెన్ చేసి, ఓకే, అమెరికా ఆఫీస్ ద్వారా నేను నెలకు 20 నుంచి 25 లక్షలు సంపాదిస్తున్నా. ప్రూఫ్ ఇస్తా, ఆఫీస్ ప్రూఫ్లు, అకౌంట్ ప్రూఫ్లు, ట్యాక్స్ కడుతున్న ప్రూఫ్లు అన్నీ సరే. ఒక అడ్వకేట్ ఇండియాలో కూర్చొని అమెరికాలో ఆఫీస్ ఓపెన్ చేసి, ఓకే, అక్కడ కేసులు తీసుకొని ఒక నెలకు 20 నుంచి 25 lakhs యావరేజ్గా సంపాదిస్తున్న అడ్వకేట్ ఉన్నప్పుడు మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు?
అసలు చాలామంది అడ్వకేట్స్కి వేరే దేశాలలో ఆఫీస్ ఓపెన్ చేయొచ్చు, ఆడ పని చేయొచ్చు అనే విషయం తెలుసా? ఒకవేళ తెలిస్తే ఎంతమంది ఓపెన్ చేస్తున్నారు? నిన్ను నువ్వు డెవలప్ చేసుకోకుండా, ఓకే, నీవు ఎప్పుడూ ఎక్కడున్నదో అక్కడనే ఉంటే నీకు ఎదుగుదల ఏముంటుంది అంట నేను. మా అడ్వకేట్లలో చాలామందికి ఉన్న అపోహలు చెప్తా. కోర్టుకి వెళ్తేనే అడ్వకేట్ అంటారు ఫస్ట్. కోర్టుకి వెళ్తేనే అడ్వకేట్ కింద ట్రీట్ చేస్తారు. వాస్తవానికి కోర్టులో అడ్వకేట్ పని చాలా తక్కువ ఉంటుంది. ఒక అడ్వకేట్ కోర్టుకి వెళ్ళాలి అంటే ఓన్లీ క్రాస్ ఎగ్జామినేషన్, ఆర్గ్యుమెంట్కి వెళ్తారు అంతే. ప్రతిరోజు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆ మిగతా పని అంతా ఎవరు చేయాలా? అడ్వకేట్ క్లర్క్స్ అని ఒక పోస్ట్ ఉంటుంది మాకు. అడ్వకేట్ క్లర్క్ అని ఒక పోస్ట్ ఉంటుంది. ఆ అడ్వకేట్ క్లర్క్స్ చేయాలి అవి. అడ్వకేట్ పని 90% ఆఫీస్లో ఉంటుంది, 10% కోర్టులో ఉంటుంది. ఇది ప్రపంచం అంతా పాటించే విషయం. ఇండియాకి వచ్చారకు వాడు 90% ఆఫీస్లో ఉంటాడు, 90% కోర్టులో ఉంటాడు, 10% ఆఫీస్లో ఉంటాడు. ఇది ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు కొత్త క్లయింట్ వస్తాడు, ఏడ మాట్లాడతావు? ఆఫీస్లో. నోట్స్ తీసుకోవాలి, ఏడ తీసుకుంటావు? ఆఫీస్లోనే. ఎవిడెన్స్ కలెక్షన్ చేయాలా, డిస్కషన్ చేయాలా, డ్రాఫ్టింగ్ లేకపోతే క్రాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలా, ఏది చేయాలన్నా నువ్వు ఆఫీసులో చేయాలా. ఓకే, నువ్వు ఆఫీసులో చేసిన తర్వాత జడ్జికి ఏమన్నా క్లారిఫికేషన్స్ ఉండాలి, లేకపోతే ఆర్గ్యుమెంట్ చేయాలనుకున్నప్పుడు కోర్టుకు వెళ్తావు, లేదా క్రాస్ ఎగ్జామినేషన్ అన్నప్పుడు కోర్టుకు వెళ్తావు. మిగతా అంత ఎవరు పని చేయాలా? అడ్వకేట్ క్లర్క్ అని ఒక పోస్ట్ ఉంటుంది. వీళ్ళు ఫైలింగ్ చేయటము, ఆఫీస్ నుంచి ఆఫీస్లో రెడీ అయిన ఫైల్ తీసుకెళ్ళి కోర్టులో ఫైలింగ్ చేయటము, దాన్ని నెంబరింగ్ చేయటము, దాన్ని నోటీసులు పంపటము, దాన్ని డేట్ చెక్ చేసుకోవడము, తర్వాత డేట్ రోజు అపీరెన్స్ అయిందా లేదో చూసుకోవడము, తర్వాత వాళ్ళ ఆపోజిట్లో కౌంటర్ అయితే తెచ్చి ఆఫీసులు ఇవ్వటము, మళ్ళీ ఆ కౌంటర్కి మేమైనా కొడితే తీసుకెళ్ళి కోర్టులు ఇవ్వటం, ఇదంతా అడ్వకేట్ క్లర్క్స్ చేయాలి. ఓకే, ఈ అడ్వకేట్ క్లర్క్ చేసే పని ఏదైతే ఉందో అదంతా ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు అడ్వకేట్లు చేస్తున్నారు. అడ్వకేట్ అనే వ్యక్తి ప్రొఫెషనల్ చదువుకొని చట్టాల మీద పనిచేసి ఒక చట్టాన్ని మనం నిరూపించడం ఎట్లా, ఏం తప్పు జరిగింది, ప్రొఫెషనల్గా కోర్టుకు వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేయాలా, కోర్టుకు వెళ్ళి జడ్జికి ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఒక అన్యాయాన్ని జరిగితే దాన్ని నిరూపించాలా. నిరూపించాలంటే ఏం చేయాలంటే 90% చదవాలా. 90% చదవాలా. నువ్వేం చేస్తున్నావు? పొద్దున్న 9 గంటలకు ఇంట్లో బయలుదేరుతావు కోర్టుకి, రాత్రి సాయంత్రం 5-5:30 వరకు కోర్టులు ఉంటావు, అలసిపోతావు. పొద్దున 9 గంటలకు పోయిన వ్యక్తి 4-4:30 వరకు కోర్టులు ఉన్నా కూడా అలసిపోతావు. వాడా నువ్వు ఖాళీ కూడా అలసిపోతావు, అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి అలసిపోతావు. మళ్ళీ ఆ నుంచి ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఏడ కూర్చుంటావు, మళ్ళీ కూర్చొని మళ్ళీ ఎనర్జీ అంతా పెట్టి మళ్ళీ 9-10 దాకా ఏడ పని చేస్తావు. పాసిబిలిటీ ఏడుంటుంది? సో ఇప్పుడు ఈ విషయాన్ని మనం బీయింగ్ అడ్వకేట్ చెప్పినాం అనుకో, జనాలు నా మీద దాడి చేస్తారు. కానీ ఇది మనస్ఫూర్తిగా ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఓకే, మన దగ్గరకు ఒక క్లయింట్ వస్తాడు, మనకింత ఫీజు ఇస్తాడు, సార్ కేసు కొట్టడమని. ఆ ఫీజు నుంచే కదా మనం బతికేది, ఆ ఫీజు తీసుకొనే మనం అన్నీ కొనుక్కుంటాం కదా. మరి ఆ క్లయింట్ నీకు వచ్చి నీకు తిండి పెట్టినప్పుడు ఆ క్లయింట్కి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంటుందా, ఉండదా? ఎంతమంది ఆలోచిస్తున్నారు? న్యాయ వ్యవస్థలో ఉన్న చదివే విధానంలోనే తేడా ఉంది. ఇండియాలో న్యాయ వ్యవస్థలో ఎల్ఎల్బి చదివే విధానంలోనే తేడా ఉంది. ఎల్ఎల్బి అనేది ఎప్పుడు కూడా ప్రాక్టికల్ కోర్స్, అది థియరీ కోర్సు కాదు. ఎల్ఎల్బి అనేది ఎప్పుడు కూడా ప్రాక్టికల్ కోర్స్, థియరీ కోర్సు కాదు. అది 4 గోడల మధ్యలో కూర్చొని చదివితే వచ్చేది కాదు. అది యూ హ్యావ్ టు గో టు ద కోర్ట్. కోర్టుకి వెళ్ళి అక్కడ నువ్వు ప్రయోగాలు చేస్తే నేర్చుకుంటావు. ఇప్పుడు ఎవరైతే ప్రాపర్గా వర్క్ చేస్తున్నారో, ఎవరైతే మీరు చెప్పినవన్నీ ఫాలో అయ్యి ఇప్పుడు సమాజం కోసం, అక్కడున్న బాధితుల కోసం పోరాడుతున్నారో, ఎవరైతే వాయిస్ ఇస్తున్నారో వాళ్ళని మళ్ళీ వాయిస్లెస్గా చేసే ప్రయత్నం జరుగుతుంది. రెగ్యులర్గా వాళ్ళ మీద అటాక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. అవి అది ప్రపంచంలో తప్పదు. అది ఇప్పుడు అది మనకు, నేను ఒకటే చెప్తాను, నేను జనరల్గా ఏంటంటే సైనికుడు దేశ సరిహద్దులలో పోరాడుతుంటాడు దేశం కోసం, అడ్వకేట్ సమాజంలో పోరాడుతుంటాడు, అంతే తేడా. మిగతాది సేమ్ టు సేమ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఏంటంటే ఇక్కడ కొన్ని వందల మందితో పోరాటం చేయాలి. మాఫియా ఉంటుంది, ఎన్ని పవర్ సెంటర్స్ ఉంటాయి. అవన్నిటికంటే చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే
పెద్ద పెద్ద చదువులు చదివి ఈ చట్టం కోసము న్యాయం చేయటం కోసం తెల్లవార్లు పోరాడే వ్యక్తులం అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ పోతే కూడా కనీస గౌరవ మర్యాదలు ఎవరు ఈ దేశంలో తెలుసా మీకు? కనీస గౌరవ మర్యాదలు ఇవ్వరు ఈ పోలీస్ స్టేషన్లలో. ఒక పురుగును చూసినట్టు చూస్తారు. నేనేమంటా, మన రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రాసింది ఏమని, ఎవడైతే అక్యూజ్డ్ ఉంటాడో, ఎవరైతే నేరం చేస్తారో, లేదా నేరారోపణ చేయబడిన వ్యక్తి ఉంటాడో అతన్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ అతనికి అడ్వకేట్కి పెట్టుకున్నావా, అడ్వకేట్ని నువ్వు సంప్రదించు అనే అధికారం వాళ్ళకి, ఆ ఫెసిలిటీ ఇచ్చే అధికారం పోలీసులకు ఉంటుంది. ఆ ఫెసిలిటీ వాళ్ళ హక్కు. అది నా అడ్వకేట్తో మాట్లాడతా, లేకపోతే నా అడ్వకేట్ని పెట్టుకుంటా, నాకు ఫోన్ ఇవ్వండి అని చెప్పి అడ్వకేట్ని అపాయింట్మెంట్ చేసుకుని హక్కు ఉంటుంది. అది ఏ నేరమైనా కావచ్చు, అది చిన్న నేరం కావచ్చు, పెద్ద నేరం కావచ్చు, దేశద్రోహం కూడా కావచ్చు. వాళ్ళకి 100% అడ్వకేట్ని సంప్రదించే హక్కు, అడ్వకేట్తో పర్సనల్గా మాట్లాడే హక్కు ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కొన్ని వందల సార్లు గవర్నమెంట్ ఇస్తుంది, ప్రభుత్వమే పెడుతుంది. కొన్ని వందల సార్లు ఏదన్నా ఒక నేరస్తున్నో లేకపోతే నేరారోపణ చేయబడిన వ్యక్తినో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు ఒక బీయింగ్ అడ్వకేట్ నేను పోతే కనీసం కలవనీయరు ఇప్పటికీ. అది ఎంత మానవ హక్కుల ఉల్లంఘన, కనీసం కలవనీయరు. ఒకవేళ నా ఫోర్స్ చేసి గట్టిగా మాట్లాడితే కలిసినా కూడా మామగట్టే మాట్లాడని జబర్దస్తి చేస్తారు. మళ్ళీ సపరేట్గా పోయి మాట్లాడమన్నారు. ఒక క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసుకునే హక్కు ఉంటుంది సపరేట్గా కూర్చొని. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పోరాటం. చాలామంది పోలీస్ స్టేషన్ పోతే నేను ఏమంటే కోర్టులో చూసుకోపో, పోలీస్ స్టేషన్ ఇది నా పోలీస్ స్టేషన్, నా ఇష్టం, నా రూల్స్, నువ్వు బయట చూసుకోపో అంటారు. నా లిమిట్స్లో ఇవన్నీ చెల్లవు అంటారు. ఇన్ని పోరాటాలు చేసి, ఎన్ని పోరాటాలు అసలు మేము జడ్జెస్ని హ్యాండిల్ చేయాలి. ఓకే, వాళ్ళకున్న వాళ్ళకున్న డౌట్స్ అని క్లారిఫై చేయాలి. చట్టం ఏం చెప్తుంది, క్లయింట్కి ఏం జరిగింది, వాళ్ళని హ్యాండిల్ చేయాలి. ఓకే, చట్టాన్ని హ్యాండిల్ చేయాలి, క్లయింట్ని హ్యాండిల్ చేయాలి. క్లయింట్ సగం తెలిసి చెప్తాడు, సగం తెలవక చెప్తాడు, సగం చెప్తే ఏమైద్దో అని భయానికి చెప్తాడు, భయానికి చెప్పడు. లాట్లో దొరికినప్పుడు అట్లాగా సార్ అని సింపుల్గా అనిపిస్తాడు. అదే డాక్టర్ల దగ్గర, అడ్వకేట్ల దగ్గర ఏం దాయొద్దు అని చెప్తారు. అది 100% నిజం. అది ఉట్టనే చెప్పలే. ఒక డాక్టర్ల దగ్గర, అడ్వకేట్ల దగ్గర ఏం దాయొద్దు అనేది ఎందుకు చెప్పిల్లంటే ఏంటంటే నువ్వు ఎగ్జాక్ట్లీ ఏదైతే చెప్తావో ఓకే దాని నుంచే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు డాక్టర్ అయినా కూడా నీకు ఇప్పుడు తలకాయ నొప్పి లేస్తుంది అనుకో, తలకాయ నొప్పి లేస్తుందంటే దీనికే మంది ఇస్తాడు. నువ్వు అది అబద్ధం చెప్పి సార్ మొక్కలు నొప్పులు ఎత్తున్నాయి సార్ అన్నావు అనుకో, మనకి ఏం తెలుసు, నువ్వు చెప్పింది తింటాడు, మొక్కలు నొప్పి మంది ఇస్తాడు. అడ్వకేట్ కూడా అంతే. నువ్వు ఎగ్జాక్ట్లీ చెప్పగలిగితేనే దాన్ని చట్టంలో మేము ఎట్లా ఫిట్ చేయాలో, దాన్ని ఏం చేయగలుగుతాము, అది కరెక్ట్ జరిగింది తప్ప ఒప్ప, నువ్వు తప్పు చేసినావా, చట్టం తప్పు రాసినలా, లేకపోతే ఆపోజిట్ వాడు తప్పు చేసినా అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. నువ్వు జరిగిన సంఘటన ఒకటి ఉంటుంది, దానికి నీకు నచ్చినట్టు చెప్పినావు అనుకో, మేము దాని తగ్గట్టే మందిస్తాం, దాని తగ్గట్టే రాస్తాం, దాని తగ్గట్టే చేస్తాం. తర్వాత దొరికినప్పుడు నేను చెప్తే నేను భయపడ్డా సార్, చెప్తే ఏమనుకుంటారు అనుకున్నా సార్ అంటే వర్కౌట్ కాదు. ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు టాప్ మోస్ట్ ప్రొఫెషన్ అంటే అడ్వకేసీ అనే చెప్తాను. సరిగా అనేటోళ్ళు అంటాడు నువ్వు అడ్వకేట్ కాబట్టి నీ అడ్వకేట్ ప్రొఫెషన్ నువ్వు మెచ్చుకుంటున్నావు, దానికి మించిన చాలా ఉండొచ్చు అనుకుంటారు. కానీ భారతదేశంలో జరిగేది ఏంటంటే అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది లీస్ట్ ప్రొఫెషన్. అమెరికాలో టాప్ మోస్ట్ ప్రొఫెషన్. అమెరికాలో టాప్ మోస్ట్ ప్రొఫెషన్ రాస్తే ఫస్ట్ అడ్వకేసీ రాసి మిగతాని రాయాలి, తర్వాత డాక్టర్ అయినా టీచర్ అయినా మిగతా కిందికి వచ్చేస్తాయి. నీకు వెల్ డెవలప్డ్ కంట్రీలో టాప్ మోస్ట్ ప్రొఫెషన్ అడ్వకసీ, దాని తర్వాత నన్ను వచ్చేస్తాయి. లీగల్ సిస్టమ్కి హై ప్రయారిటీ ఉంటుంది. ఇండియాకి వచ్చారికి ఏంది, అన్ని వాడే మెడిసిన్ వేసుకుంటాడు, అన్ని వాడే చేసుకుంటాడు. తీరా పీకల మీదకి వచ్చిన తర్వాత హ్యాండ్స్ అప్ అని చెప్పి అడ్వకేట్ దగ్గరికి వస్తాడు. ఒక సంఘటన జరుగుతున్నప్పుడు, నీ జీవితంలో ఒక సంఘటన జరుగుతున్నప్పుడు నువ్వు దాన్ని ప్రాథమిక స్టేజ్నే గుర్తుపట్టి ఓ 1000 రూపాయలు 2000 రూపాయల కన్సల్టేషన్ ఫీజు ఇచ్చి నువ్వు ఒక ఎక్స్పర్ట్ని కనుక సంప్రదించగలిగితే అక్కడి నుంచి దాన్ని ఎట్లా చేసుకోవాలా, దాన్ని అది నువ్వు చేసేది తప్ప ఒప్ప, ఏం జాగ్రత్తలు తీసుకోవాలా, ఎట్లా తీసుకోవాలని చెప్తారు. మనలో ఏం చేస్తారు, అన్నీ నాకే తెలుసు అని చెప్పేసి ఫీల్ అయిపోయి అడ్వకేట్ చెప్పే ఉంటుంది, అది ఏదో చెప్తాడు నోటికి వచ్చిందని చెప్పేసి అన్నీ ఇలా చేసుకుంటూ పోతారు, నచ్చిందల్లా చేసుకుంటూ పోతారు. నేను అట్లా అనుకున్నా సార్, ఇట్లా అనుకున్నా సార్, ఈ పైసలు ఇస్తాను సార్, నేను నమ్మేసిన సార్ అన్నీ చెప్పుకుంటూ వచ్చి ఎండింగ్లో అది పీకల మీదకి వచ్చి దాన్ని పరిష్కరించలేని స్థాయికి వచ్చినప్పుడు వాడు వచ్చి అడ్వకేట్ దగ్గర కూర్చుంటాడు.
మన చేతుల్లో కాదు ఇంకా ఇది. అన్నప్పుడు అప్పుడు ఇక మొత్తం అంటే మీకు అందరికి అర్థమైన భాష చెప్పాలంటే ఏంటంటే ఇక వాడు చచ్చిపోయే టైంలో హాస్పిటల్కి వస్తే ఐసీయూలో కూర్చోబెడతాడు. నువ్వు వచ్చిందేమో చచ్చిపోయే టైంలో ఐసీయూకి, నువ్వేమో జనరల్ వార్డు ఫీజు ఇస్తా అని చెప్తావు. ఇందులో కూడా మళ్ళీ వినిపించేది ఫేవరెటిజం ఉంటుంది అనే, చట్టం అందరికీ సమానం కాదు అనే మాట. ఈ త్విషా శర్మ కేసుకు సంబంధించి కూడా చూసుకుంటే ఇన్ని అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక అడ్వకేట్, హస్బెండ్ అడ్వకేటు, అత్తగారేమో రిటైర్డ్ కోర్ట్ జడ్జి, ఇవన్నీ అయ్యి వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు, బోల్డ్ అని ఆరోపణలు వస్తున్నాయి. చనిపోయినటువంటి తనకి బాధితురాలికి న్యాయం జరగట్లేదు అనే ఒక మాట. అందుకనే కదా సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. అక్కడ రిటైర్డ్ జడ్జి ఉంది కాబట్టి, తర్వాత హస్బెండ్ అడ్వకేట్ కాబట్టి వీళ్ళు సాక్ష్యాలు మాయం చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు, వీళ్ళకున్న పవర్ ఉపయోగించవచ్చు కాబట్టి సుప్రీంకోర్టు అందుకే దాన్ని సుమోటోగా తీసుకుంది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుందో ఎవరు ఆటలు చెల్లవు. ఇంకా కాకపోతే అనుమానాలు అయితే చాలా ఉన్నాయి కదా. డెఫినెట్లీ ఉంటాయి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ఒక ఇంట్లో పెళ్ళైన ఒక అమ్మాయి చనిపోయినప్పుడు డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా అనుమానాలు అంటే 100% ఉంటాయి. ఆమె న్యాచురల్ చనిపోయినా కూడా అనుమానాలు అంటే 100% ఉంటాయి. వాళ్ళు నిరూపించుకొని బయటకు రావాలి తప్ప వాళ్ళు హరాస్మెంట్ చేయలేదు అంటే, చచ్చిపోవడం అనేది 2 రకాలు ఉంటుంది. వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయి ఉండొచ్చు, లేకపోతే చంపబడి ఉండొచ్చు. ఒకవేళ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినా కూడా మళ్ళీ వీళ్ళందరూ బాధ్యులే, అంటే వీళ్ళ కారణం చేత చచ్చిపోతే బాధ్యులే. అది చాలా సీరియస్ అఫెన్స్. అలాంటి సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేసినందుకు చాలా సీరియస్ అఫెన్సెస్. అంటే నువ్వు ప్రత్యక్షంగా చంపినా పరోక్షంగా చంపినా ఇవన్నీ చాలా సీరియస్ అఫెన్సెస్. ఓకే, ఎందుకంటే మనం జనరల్గా 306 అని ఉంటుంది మనకు ఐపీసీలో. 306 అంటే ఏంది? మనము ఆత్మహత్యకు ప్రేరేపించడం. నువ్వు ఆత్మహత్యకు ప్రేరేపించేలా ప్రవర్తించి ఆ ప్రవర్తన వల్ల ఎవరైనా చచ్చిపోతే నీకు జీవితకాలం జైలు శిక్ష పడుతుంది. ఒక వ్యక్తిని అవమానపరచడం ద్వారానో, ఒక వ్యక్తిని కించపరచడం ద్వారానో, ఒక వ్యక్తిని ఇంకేదన్నా చేయడం ద్వారానో వాళ్ళు చనిపోతే అది 306 కిందకి వస్తుంది. కాబట్టి అది మర్డర్తో సమానం. అట్లా కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది ఖచ్చితంగా వాళ్ళు కంపల్సరీ సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది కాబట్టి ఎంక్వైరీ చేస్తారు కాబట్టి నిజాలు త్వరలో తెలిసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో హైదరాబాద్లో మొయినుద్దీన్, అడ్వకేట్ మొయినుద్దీన్, ఆయన చనిపోయారు. ఆయన్ని కావాలని కారుతో గుద్ది మరీ చంపారు, వెంటాడారు, రెక్కి నిర్వహించారు, పర్ఫెక్ట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు అనుకున్నప్పుడు అదే ఫస్ట్ కేసు కాదు. ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో చాలా జరిగినాయి. అడ్వకేట్ల మీద దాడులు అనేటివి చాలా జరుగుతున్నాయి. చాలా మందిని చంపేస్తున్నారు అడ్వకేట్లని. ఓకే, ఇప్పుడు మొయినుద్దీన్ని చంపడం జరిగింది. అంతకుముందు వామన్ రావును అయితే ప్రపంచం, ఇప్పుడు ఇక్కడ మొయినుద్దీన్ గారిని అయితే కనీసం ఒక కారుతో గుద్ది చంపేసారు. వెంటబడి వామన్ రావు కేసులో అయితే భార్యాభర్తలు ఇద్దరిని వెంటబడి కత్తులతోని ప్రపంచం అంతా చూస్తూ చంపేసారు. తర్వాత వరంగల్లో ఒక అడ్వకేట్ని చంపేసారు. వరంగల్లో కూడా ఒక అడ్వకేట్ని చంపేసారు. అట్లా చాలా, అంటే కోర్టులలో అడ్వకేట్ మీద దాడులు అనేవి చాలా జరుగుతుంటాయి. ఓకే, ఎందుకు అంటే ఏంటంటే వాళ్ళకు వ్యవస్థ మీద అవగాహన ఉండదు. ఒక వ్యక్తిని చంపడం ద్వారా కేసు పరిష్కారం అయింది అనుకుంటారు తప్ప అది మరింత జటిలం అవుతుంది, అది కొరకరానికి కొయ్యి అవుతుంది అనే విషయం నాకు తెలియదు. అది ప్రధానమైన పాయింట్. ఇప్పుడు ఏదో ఒక కేసు ఉంది అనుకో, అడ్వకేట్కి ఏం పర్సనల్ గర్జు ఉంటుంది? క్లయింట్ ఫీజు ఇస్తాడు, క్లయింట్ తరపున మాట్లాడడం మా ధర్మం. ఓకే, కోర్టు వేయాలా శిక్ష వేయాలా వద్దని కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు డిసైడ్ చేసేంత వరకు మేము మా క్లయింట్ని కాపాడుకోవడానికి మా క్లయింట్ తప్పు చేయలేదు అని చెప్పి వాదించడం మా ధర్మం. అది ఇప్పుడు దాన్ని పట్టుకొని నువ్వు దాన్ని పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకు అంటే మనకి అక్కడ అర్థమవుతుంది, అంటే ఈ అడ్వకేట్ ఉంటే కేసు గెలవలేము, చంపాలా. ఒక వ్యక్తిని చంపగలుగుతావు కానీ వ్యవస్థ అయితే చంపలేవు కదా. ఒక వ్యక్తిని చంపడం ద్వారా పుస్తకాలు అయితే మారవు కదా. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు కోర్టు ఏం చేస్తుంది? సుప్రీంకోర్టు కావచ్చు, మీరు చెప్పినటువంటి బార్ అసోసియేషన్, బెంచ్లు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది కాబట్టి, ఇంతకుముందు చెప్పినట్టు గత 10 years నుంచి ఇండియాలో లా మీద అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి, రికగ్నైజ్ చేస్తున్నారు కాబట్టి చాలా రాష్ట్రాలు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చింది. రీసెంట్గా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నాకు తెలిసి ఒక 2 నెలల క్రితమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చింది. అమల్లో ఉంది ఇప్పుడు అది. అంటే ఏ అడ్వకేట్నైనా నువ్వు బెదిరించినా, భయపెట్టినా, ప్రలోభ పెట్టినా, లేకపోతే మోసం చేసినా, ఓకే,
ఇంకేదన్నా చేసిన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నువ్వు ఏం చేసినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేసి వాళ్ళని జైలుకి పంపే అవకాశం ఉన్నది. ఓకే, దాంట్లో నీకేమైనా ప్రాణభయం ఉంది అన్నా కూడా ఖచ్చితంగా నువ్వు రక్షణ పొందే హక్కు ఉంది. ఓకే, ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనే విషయం కూడా చాలామంది అడ్వకేట్లకు తెలియదు. ఇంకా ఎక్కడ మొన్ననే వచ్చింది కాబట్టి, మన రాష్ట్రంలో మొన్న ఒక 2 months క్రితం వచ్చింది కాబట్టి ఇంకా దానిపైన విస్తృతమైన ప్రచారం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఓకే, భారతదేశంలో ఎన్నో వందల చట్టాలు, బ్యూటిఫుల్ చట్టాలు వందలు ఉన్నాయి. కానీ అవి అందరికీ ఎవరికి తెలియదు. అవి ఎందుకు అంటే చట్టాలు చేసిన ప్రభుత్వాలు వాటి మీద అవేర్నెస్ కల్పించాలి. అవేర్నెస్ కల్పించగలిగితేనే వాళ్ళకి రైట్స్ తెలిస్తేనే, వాళ్ళకు ధైర్యం ఇవ్వగలిగితేనే నువ్వు కోర్టుకు వస్తే న్యాయం జరుగుతున్న ధైర్యాన్ని ఇవ్వాల్సింది ప్రభుత్వాలే, సింగిల్ అడ్వకేట్ కాదు. మా కోసం చట్టాలు వచ్చాయి అనేటువంటి మాట అడ్వకేట్లకు కూడా తెలియట్లేదా? అవగాహన అక్కడ ఎక్కడ మిస్ అవుతోంది, అది కనెక్టింగ్ పాయింట్ అనేది. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు చట్టాలు వచ్చినప్పుడు దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత, సదస్సులు పెట్టాల్సిన బాధ్యత, దాంట్లో చట్టంలో ఏముంది ఏం లేదు అనేది బాధ్యత ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇప్పుడు ఒక అడ్వకేట్ నేను ఉన్నా అనుకో, నేను ఎవరికి చెప్తా? మా అంటే నా పరిధిలో చెప్పుకుంటా. కానీ రాష్ట్రంలో ఈ చట్టం ఉంది, అడ్వకేట్ల మీద దాడి చేస్తే మీరు జైలుకు పోతారు అని చెప్పేసి ఈ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రభుత్వం చేయాలి. మరి మీరు ప్రభుత్వం ఒక యాడ్ అని ఇచ్చిందా, ఒక అవగాహన సదస్సులు పెట్టిందా, లేకపోతే ఒక టీవీలో యాడ్ అని ఇచ్చిందా, ఒక అవగాహన కార్యక్రమం రూపొందించిందా? మరి ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? చట్టాల మీద అవగాహన లేకపోవటమే ఈ దేశంలో ప్రధానమైన లోపం అని చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను నేను. చట్టాల మీద కనుక సరైన అవగాహన ఉంటే నీ క్రైమ్ రేట్ 0కి వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది క్రైమ్ రేట్. కాబట్టి చాలామంది చెప్తాం మనం, నీకు చట్టంలోనే రాసి ఉంటుంది ఏంది, నాకు చట్టం తెలియదు అనడమే పెద్ద నేరం. నువ్వు చదువుకున్నవనివా, చదువురానోనివా, కుంటోనివా, మూగోనివా, గుడ్డోనివా, ఏం అవసరం లేదు. నీ దేశంలో ఉన్న నీ చట్టాన్ని తెలుసుకున్న బాధ్యత నీ పైన ఉంటుంది. ఉట్టిగా బ్లైండ్గా కోర్టుకు వచ్చేసి నాకు చట్టం తెలియదు సార్ అంటే ఇంకా 2 నెలలు ఎక్కువ వేస్తారు శిక్ష. నాకు చదువు రాదయ్యా, నాకు చట్టం తెలియదు అంటే 2 నెలలు ఎక్కువ వేస్తారు శిక్ష. కాబట్టి దానిపైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత. నేను అంటే ఎన్ని డిపార్ట్మెంట్లు చూసినా కానీ లా డిపార్ట్మెంట్ చట్టాల మీద అవగాహన కల్పించగా ఎప్పుడు చూడలే నేను. ఈ రాష్ట్రంలో గృహహింస అనేది ప్రతి కుటుంబంలో ఉంది. ఆడవాళ్ళ మీద గృహహింస అనేది ప్రతి కుటుంబంలో ఉంది. ప్రతి అంటే 70% ఉంది. గృహహింస అంటే మళ్ళీ కొట్టడమో తిట్టడం కూడా కాదు, ఏ ఫామ్లో అయినా, అది ఏ ఫార్మాట్లో అయినా అమ్మాయికి ఇబ్బంది కలిగితే, చట్టపరంగా అమ్మాయికి ఇబ్బంది కలిగితే. అసలు గృహహింస చట్టం మీద అనేది ఎవరికి అవగాహన లేదు. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో గృహహింస చట్టం అంటే, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే అందరూ ఏమనుకుంటారంటే పెళ్ళైన అమ్మాయికి వస్తుంది అనుకుంటారు. పెళ్ళైన అమ్మాయికి వస్తుంది అనుకుంటారు, అత్తగారింట్లో మాత్రమే వస్తుంది అనుకుంటారు. గృహహింస అంటే ఈ దేశంలో పుట్టిన ఆడపిల్ల నుంచి, పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు ప్రతి ఆడపిల్లకు, అది పుట్టినింట్లో కావచ్చు, మెట్టినింట్లో కావచ్చు, ఏ స్టేజ్లో అయినా కూడా, ఏ ఏజ్లో అయినా కూడా ఆమెకి ఇతర కుటుంబ సభ్యుల ద్వారా ఏ రకమైన ఇబ్బంది కలిగినా ఓకే, ఆమె చర్యలు తీసుకునేదాన్ని గృహహింస అంటారు వాళ్ళ మీద. ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి ఉంది, వాళ్ళ పుట్టింటికి వచ్చి పుట్టింట్లో ఉంటుంది అనుకుందాం, ఆ పుట్టింటిలో ఆమెను ఇబ్బంది పెట్టినా కూడా ఆమె కేసు వేసుకోవచ్చు. కానీ దాన్ని ఎట్లా ప్రొటెక్షన్ చేసిన మార్కెట్లో? గృహహింస అంటే ఓన్లీ పెళ్ళైన అమ్మాయి అత్తమ్మ వాళ్ళు పెడితే వేసుకునేదాన్ని ప్రొసెస్ చేసి, ఒక పెళ్లి కాని అమ్మాయిని ఒక తండ్రి ఇబ్బంది పెట్టినా, ఒక తల్లి ఇబ్బంది పెట్టినా, లేకపోతే ఇంకా ఇంట్లో ఉన్న అన్నదమ్ములు ఇబ్బంది పెట్టినా, ఏ మొగాడు ఇబ్బంది పెట్టినా, ఒక చదువుకున్న అమ్మాయిని ఇబ్బంది పెట్టినా, జాబ్ చేస్తున్న అమ్మాయిని ఇబ్బంది పెట్టినా, అలా పైసలు గుంజుకున్నా, లేకపోతే వాళ్ళని తిట్టినా, వాళ్ళని కొట్టినా, జాబ్ పోకుండా ఆపినా, వీళ్ళ ఇష్టానుసారంగా చెయ్యి అని చెప్పి వాళ్ళ మీద ఫోర్స్ చేసినా కూడా గృహహింసనే. ఇది ఎవరికి, మనం ఎవరు ఎడ్యుకేషన్ చేయాలా చెప్పండి? అసలు మనం చట్టాల గురించి చెప్పాల్సుకుంటే కొన్ని లక్షల మందికి అసలు ఈ దేశంలో చట్టాలు ఉన్న విషయం కూడా తెలియదు. నాట్ ఓన్లీ గృహహింస, అసలు గృహహింస డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా ఇప్పటికే ఎవరు తెలియదు. సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అని ఒకటి ఉంది, అది పెద్ద పెద్ద ఆఫీసర్లో తెలియదు. అది
చాలామందికి ఎంప్లాయీస్కి తెలియదు. చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కానీ బ్యాంకింగ్ ఎంప్లాయీస్ కానీ చాలామందికి వర్క్ ప్లేస్లో కనుక ఏదైనా అమ్మాయిని సెక్షువల్గా డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా నువ్వు ఏ రకంగా ఆమెని ప్రలోభ పెట్టినా, ఆమెను ఇబ్బంది పెట్టినా, నీ మాటల ద్వారా కానీ సైకిల్ ద్వారా కానీ ఏ రకంగా ఇబ్బంది పెట్టినా కూడా అది సెక్సువల్ హరాస్మెంట్ కిందకి వస్తుంది. ఓ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ జాబులు పోతాయనే విషయం చాలామంది అమ్మాయిలు తెలియదు. చాలామంది అమ్మాయిలు మౌనంగా భరిస్తూ ఆ బాధ చెప్పింది అనుకుంటా వానికి లొంగిపోవటమో లేకపోతే వాడిని తప్పించుకొని తిరగటం చేసుకుంటా కుటుంబం కోసం ఆ కాలే కడుపుతోని పోరాటం చేస్తుంటారు తప్ప ధైర్యంగా ఎదురొడ్డి నేను కేసు పెడతా అనే ధైర్యం ఎవరికి లేదు. అది ఎంతమందికి చెప్తాం మనం? అట్లా చాలా చట్టాలు ఉన్నాయి, ఎవరికి అవగాహన లేదు. ఫస్ట్ నీకు చట్టాల మీద అవగాహన లేకపోతే ఇంకో అడ్వకేసీ మీద ఏం అవగాహన ఉంటుంది? ఆ చట్టం ఎట్లా రన్ అయ్యిద్ది దాని మీద అదంతా ఏముంటుంది అవగాహన? ఎక్కడ మెకానిజం ఉంది, ఏడక పోవాలా, ఏడపోతే ఏమవుతుంది చదువు చాలామందికి. ఈ తెలవనప్పుడు ఏం చేస్తారు అంటే అబ్బాయి ఎవడపోతలే కదా, ఏడపోతే ఎవడెతలాడుకుంటారని నిరాశతోని వాళ్ళకు వచ్చిన కష్టాన్ని భరిస్తూ ఉంటారు తప్ప వాళ్ళకి స్పష్టంగా ఈడికి పోతే ఇది అవుతుంది, ఈడికి పోతే ఇది అవుతుంది, ఈడికి పోతే ఇది అవుతుంది తెలుసు లేచి బయలుదేరుతాడు. చాలామందికి అవగాహన లేక ఏడికి పోలో తెలవక పోతే ఏమైందో తెలవక ఖాళీ కూర్చుంటారు. ఈ చట్టం ఇంతేలే, సరే ఏం చేస్తానులే, ఇక ఆడదానికి ఏం పోతానులే, ఆ కష్టం ఏదో ఇంట్లో 2 దెబ్బలు తిని పడుకుందాం అంటారు. ఒకవేళ ఏదైనా కేసులు వేసినప్పటికీ ఏళ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి లక్షల సంఖ్యలో కేసులు పోరాడాలి కదా. ఇప్పుడు లక్షల తరబడి ఏళ్ల తరబడి లేకపోతే ఏదో మీరు అంటున్నారు కేసులు పెండింగ్ ఉన్నాయని, మరి పెండింగ్ కేసుల మీద ఎవరు పోరాడాలా? జడ్జెస్ నియమించండి అని చెప్పి ఎవరు పోరాడాలా చెప్పండి? జనాభాకు తగ్గట్టు కోర్టులు లేవు, కోర్టుల సంఖ్య లేదు, కోర్టుల సంఖ్యకు తగ్గట్టు జడ్జెస్ లేరు. ఒక్కొక్క జడ్జి 2-2 కోట్ల పనులు చేస్తున్నారు ఇప్పుడు ఈ భారతదేశంలో. ఒక్క జడ్జి తన కోర్టు పని కాక పక్క కోర్టు పని కూడా చేస్తున్నాడు. తన కోర్టు పని తనకు సచ్చినంత ఉందంటే మళ్ళీ పక్క కోర్టు కూడా చేస్తే ఏడు నుంచి చేస్తారు చెప్పండి? ఏ కోర్టులలో స్టాఫ్ సక్క లేరు తెలుసా మీకు? ఇట్లాంటి టైంలోనే అన్క్వాలిఫైడ్ మరి ఎక్కడి నుంచి ఇస్తారు జడ్జిమెంట్? మీరు ఎక్కడి నుంచి మనము క్వాలిటీది ఎక్కడి నుంచి మనం తీసుకొస్తాం? నువ్వు ఒక వ్యక్తి 8 గంటలు పని చేయగలుగుతాడు, 8 గంటలు పని చేసే వ్యక్తికి నువ్వు 16 గంటలు పని ఇస్తే ఆ 16 గంటల పని 8 గంటలు పూర్తి చేయమంటే వాడు క్వాలిటీ మీద ఎక్కడ దృష్టి పెడతాడు చెప్పండి? సో డిమాండ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ మరి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఇప్పుడు మనకు డెవలప్మెంట్ అవుతుంటే కొద్దీ మనకు కేసులు పెరుగుతున్నాయి. గ్రాఫ్ ఎవ్రీ ఇయర్ ఇట్లా పెరుగుతుంది గ్రాఫ్. నీకు 2025కి 2026కి 2025లో ఎన్ని కేసులు పడ్డాయో 2026లో సగానికి ఎన్ని కేసులు పడ్డాయి డైవర్స్ కేసెస్ పక్క. విపరీతమైన డైవర్స్ రేషియో పెరుగుతుంది, విపరీతమైన బిజినెస్ డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి, విపరీతమైన చెక్ బౌన్స్లు అవుతున్నాయి, విపరీతమైన ట్రాన్సాక్షన్ ఇవన్నీ జరిగినప్పుడు దాన్ని ఏం చేసుకుంటాం మనం? అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, అన్ని కోర్ట్స్ ఉండాలా, అంతమంది జడ్జెస్ ఉండాలా, అంతమంది స్టాఫ్ ఉండాలా, ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేస్తూ పోవాలా. చాలామంది జడ్జెస్కి హాలిడే లేదు, వాళ్ళు హాలిడేలో కూడా తెల్లవారులు పనిచేస్తారు. వాస్తవం జరుగుతున్నది వేరు, జనాలకు అర్థమయ్యేది వేరు. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ని ఎవరు ఫిల్ చేయాలి? కోర్టులో ఏం జరుగుతుందో చెప్పగలిగే ధైర్యం ఎవరికి ఉంది? చాలామంది జడ్జెస్కి హాలిడే ఇవ్వరు తెలుసా మీకు? వాళ్ళు ఒక హాలిడే సంపాదించుకోవాలంటే నానా కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు మళ్ళీ కోర్టు హాలిడేస్ అంటాం, సమ్మర్ హాలిడేస్ కావచ్చు. కోర్టు హాలిడే ఉంటే ఏమైనా ఉంటుందా మేడం? కోర్టు హాలిడే ఏమి ఉండదు. కోర్టుకి ఒకవేళ మొత్తం కోర్టు బంద్ అయినా కూడా, ఇప్పుడు హైకోర్టు మొత్తం బంద్ అని చెప్తాం మనం జనరల్గా, సమ్మర్ వెకేషన్ అంటారు జనరల్గా. ఆ సమ్మర్ వెకేషన్లో మళ్ళీ నీకు వెకేషన్ కోర్టు ఉంటుంది, ఎమర్జెన్సీ వస్తే కోర్టు ఉంటూనే ఉంటుంది. నీకు ఎంత అర్జెన్సీ ఉంటే లంచ్ మోషన్ మూవ్ చేసుకోవచ్చు, హౌస్ మోషన్ అంటారు, అంటే జడ్జి ఇంటికి వెళ్ళి కూడా మనం పిటిషన్ వేసుకోవచ్చు అర్జెన్సీ ఉంటే. మళ్ళీ స్పెషల్ లీవ్ పిటిషన్ అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి దాంట్లో. అట్లా అర్జెన్సీని బట్టి ఇప్పుడు ప్రతిదాన్ని అర్జెన్సీ కింద తీసుకోలేం కదా, కాబట్టి చాలా ఉంటాయి. కోర్టు అనేది ఎప్పుడు ఫంక్షనింగ్ ఏముండదు. ఇప్పుడు సివిల్ కోర్టు బంద్ అంటారు, వెకేషన్ కోర్టు ఉంటుంది మళ్ళీ రెడీగా. ఏం ఫైలింగ్ మాకు ఇప్పుడు మాది కోర్టు బంద్ ఉంటే మేము 2 నెలలు మేము ఎట్లా బతకాలి? అట్లా ఏముండదు. అదొక సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు తెల్లోళ్ళు పెట్టిన సాంప్రదాయం అనుకుంటుంది నాకు తెలిసి. అప్పట్లో వాళ్ళు ఎండలు తట్టుకోలేక అమ్మా ఈ 2 నెలలు ఎండలు ఉన్నాయి ఎటన్నా పోదాం అని చెప్పేసి 2 నెలలు అల్లే పెట్టుకొని ఇట్లా వాడుకున్నారు. అది అట్లా కొనసాగుతూ వస్తున్నది. అది కూడా చేంజ్ అవుతుంది ఒకరోజు.
సో మనకు కావాల్సినంత మంది అడ్వకేట్లు లేరు. ఉన్న అడ్వకేట్లలో ఫేక్ డిగ్రీలో, సర్టిఫికేట్‌లో పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏవో దీంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్‌ని వాళ్ళకి అనుగుణంగా మార్చుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది మీద అటాకులు అవుతున్నాయి. కొంతమంది మిస్‌యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. వీటన్నిట్లలో దాన్ని సెటరైజ్ చేయాలంటే ఏం జరగాలంటారు మీరు? వాళ్ళు కరెక్ట్ చేయగలిగితే అయిపోతుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కానీ వాళ్ళు చేసినట్టు వాళ్ళు చేయాల్సిందే. అడ్వకేట్ని రెగ్యులేట్ చేసేది, అడ్వకేట్ని మేనేజ్ చేసేది, లేకపోతే అడ్వకేట్ని క్రమశిక్షణ చర్యలు, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ తీసుకుని అంతా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కానీ వాళ్ళు చేయాలి పని అది. అట్లా అది ఒక సర్టిఫికేట్ ఫేకా కాదా అని డిసైడ్ చేసింది ఎవరు? వాళ్ళే కదా. వెరిఫికేషన్ పంపించుకోవాలా, దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, అది సర్టిఫికేట్ వ్యాలిడా ఇన్వెల్ వాళ్ళే చేసుకోవాలా. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువైపోయినాయి, వాళ్ళకి టైం దొరుకుతలేదు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇప్పుడంటే కొద్దిగా ఆన్లైన్ అయినా కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ డిగ్రీలన్నీ వస్తున్నాయి కాబట్టి తెలిసిపోతుంది. పాత డిగ్రీలలో ఆన్లైన్ ఎక్కడిది నీకు? అవన్నీ ఎప్పుడు ఆన్లైన్ చేయాలా, ఇవి ఎప్పుడు వెరిఫికేషన్ కావాలి, ఎప్పుడు కావాలా, అట్లా టైం పడుతుందా? పడుతుంది, చేస్తారు ఇక మెల్లమెల్లగా. ఇప్పుడు ఇక నడుము బిగించలు కదా, ప్రతి దానికి ఎక్కడో దగ్గర ఒక అడుగు పడుతుంది, ఆ నుంచి ఇక మెల్లమెల్లగా అది రిఫార్మ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 35 to 40% ఫేక్ అడ్వకేట్స్ ఉన్నారు మార్కెట్లో అనేది మార్కెట్లోకి వచ్చింది. దాని మీద మాట్లాడడానికి ఎంతమంది ఉన్నారు? ఏ అడ్వకేట్ ఉన్నారు? ఎందుకు నాకేం తెలియదు, లేకపోతే నేను పట్టించుకోను, నాకు ఎందుకన్నా టైపులో ఉన్నారు. బట్ ఈ చేసినటువంటి ఒక కామెంట్, సిజేఐ చేసిన, సూర్యకాంత్ చేసినటువంటి ఒక కామెంట్ మీద వచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ, సో దీని మీద వచ్చిందా లేకుంటే దాన్ని మిస్ఇంటరప్ట్ చేశారో, మీరు వక్రీకరించారు అదేంటే వాస్తవానికి ఏంటంటే మనం కూడా చూడలేదు, కానీ మనకు రిలీజ్ అయిన వీడియోలను బట్టి ఆయన వేరే ఉద్దేశంతో అన్నాడు యాక్చువల్లీ. ఓకే, ఆ పిటిషన్ వేసిన వ్యక్తుల గురించి, అట్లాంటి పిటిషన్లు వేసే వ్యక్తుల గురించి అన్నాడు. అందరినీ కాదు, అందరినీ అనలేదు, కానీ అది చూస్తే అది అందరికీ వర్తించినట్టే ఉన్నది. అంటే ఒక దేశంలో ఒక యువతని మనము అంతగానో అనాల్సిన అవసరం లేదు వాస్తవానికి కూడా. ఎందుకంటే ఏంటంటే వాస్తవం చెప్పాలంటే ఏంటంటే యువతకి సరైన దశానిర్దేశం లేదు ఎక్కడ. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఉన్నంత యువతకి కన్ఫ్యూజను కెరీర్ పరంగా ఎప్పుడు లేదు. అయినా నాకైతే నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే అది 100% అట్లా మాట్లాడేది 100% తప్పే అని చెప్తా, పర్సనల్ అభిప్రాయం. ఈవెన్ దో ఇట్ ఈజ్ ఏ సుప్రీంకోర్టు జడ్జి అయినా కూడా సరే, చీఫ్ జస్టిస్ అయినా కూడా సరే, అలా మాట్లాడేది 100% తప్పే. ఎందుకంటే చాలామంది పని లేక ఆర్టీఐ యాక్టివిస్ట్ లైన్లు, లేకపోతే జర్నలిస్ట్ లైన్లు, లేకపోతే ఇంకోటి లైన్లు, లేకపోతే అనటం అయితే 100% తప్పే అది. ఎందుకంటే నీకు ఈ జర్నలిస్ట్ అయినా, లేకపోతే ఆర్టీఐ యాక్టివిస్ట్ అయినా, లేకపోతే నువ్వు సోషల్ మీడియా రన్ చేసినా, ఏది రన్ చేసినా చట్టపరంగా చేస్తావు కదా. నువ్వు ఏది చట్టపరంగా చేయకపోతే జైలుకి వెళ్ళిపోతావు. బతకడం కోసం ఆర్టికల్ 19 మనకు నీకు నచ్చిన వృత్తి, చట్టపరంగా నీకు నచ్చిన వృత్తి చేపట్టుకో అని చెప్తారు. అది నీ ఇష్టం అది, అంతే తప్ప నువ్వు అంత రిప్రజెంటేషన్ చేసే దేశంలో అది యూత్ మనిషి మీద తీసుకుంటే ఏమవుతుంది? యూత్ని నాకు అనిపించింది అంటే ఆ వాక్యంలో యూత్ని మరింత డిప్రెషన్లకు నువ్వు నెట్టేసినేమో అనుకుంటున్నా నేను. ఎందుకంటే గవర్నమెంట్ పోస్టులు ఇవ్వరు, ప్రైవేట్ పోస్టులను ఆర్గనైజ్ చేయరు, ప్రైవేట్లో ఎప్పుడు పెడతారో ఎప్పుడు పెడతారో తెలియదు. ఓకే, సొంతంగా పెట్టుకుందామంటే ఇన్వెస్ట్మెంట్ సమస్య, గవర్నమెంట్ ప్రోత్సహించదు, పైనుంచి మళ్ళీ రెంట్లు కట్టాలా, బతకాలంటే ఒక జీవితం అని. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో పుట్టే వ్యక్తి అయితే ప్రతి దానికి డిప్రెషన్ ఆర్ స్ట్రెస్తోనే పుడతాడు. 1980s, 1970s, 50s పుట్టినోడే కింగ్ నా దృష్టిలో. కనీసం అప్పుడు ఈ ఫోన్స్, ఈ గజిబిజి ఏమి లేవు, ఒక అవగాహన, ఒక సమాజం కూడా ఒక సిస్టమేటిక్గా నడుస్తుండే. సమాజంలో సోషల్ మీడియా లేదు, స్ట్రెస్ లేదు, ఏం లేదు. ఇప్పుడున్న యూత్ ఏంటి అసలు, వీళ్ళకు ఏం చేయాలో అర్థం కాదు. పక్కన ఏదో రీల్ వస్తుంది, అప్పుడే అది చేస్తా అంటాడు, మళ్ళీ ఇది పని చేసి ఇంకో రీల్ వస్తుంది, అది చేస్తా అంటాడు. సో ఇప్పుడు వచ్చినటువంటి దేశవ్యాప్తంగా వచ్చిన ఈ మూమెంట్ ఉంది చూడండి, కాక్రోచ్ జనతా పార్టీ అనేది, మీరు వెల్కమ్ చేస్తున్నారా? దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అది ఏదైనా కూడా నేను ఏమనుకుంటా అంటే ఏంటంటే దాన్ని సోషల్ మీడియాలో కూర్చొని లైకులు కొట్టడము, కామెంట్ చేయటము చాలా ఈజీ ఎవరికైనా. దాన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చి దాన్ని అమలుపరచడం చాలా కష్టం. ఓకే, ఈ దేశంలో రాజకీయాలు మారినంత కాలం ఈ దేశ వ్యవస్థ బాగుపడదు.
రాజకీయాల్లో మార్పు అంటే ఏంది? ప్రధానంగా ఏంటంటే చదువుకున్న ప్రతి పౌరుడు పైసలు తీసుకోకుండా ఓటేయమని చెప్తే సరిపోతుంది. నువ్వు ఏదైతే కూర్చొని ఓ కాక్రోచ్ పార్టీనో సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు అవుతున్నారు కదా, లేకపోతే నువ్వు చదువుకున్న వ్యక్తివే కదా, నువ్వు పైసలు తీసుకొని ఓటు ఎందుకు వేస్తున్నావు చెప్పండి. ఎందుకు అంటే ఏంటంటే ఇప్పుడు నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. పాలిటిక్స్లో చేరాలా, దేశానికి సేవ చేయాలా, లేకపోతే ప్రజలకు సేవ చేయాలా అనే ఒక కోరిక ఉంది. కానీ ఆ పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు ఏంది అంటే నువ్వు ఓటుకి ఎంత పంచుతావు చెప్పు అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, అరే ఇప్పుడు నేను వానికి పైసలు ఇచ్చి ఓటు వేయించుకుంటా, మళ్ళీ ఆ పైసలు ఎన్ని సంపాదించాలి నేను? ఇప్పుడు ఎవరు కూడా ఉట్టే పోయి జనాలకు పైసలు అయితే మంచి ఓట్లు ఏమన్నాడు కదా, మనకి ఎక్కడి నుంచో దగ్గర నుంచి ఇన్కమ్ సోర్స్ ఉంటేనే కదా. అంటే ఈ పెట్టిన పైసలు మనం లాగాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. మరి ఉన్న పైసలు ఖర్చు పెట్టి మళ్ళీ ఏదో ఒకటి చేసుడు ఎందుకు? అవి ఉన్న పైసలు బ్యాంకులో వేసుకొని సపరేట్గా కూర్చుంటే అయిపోతుంది కదా. పొలిటీషియన్ కావాలన్న కోరిక, ఒక పదవి రావాలన్నటువంటి ఒక పొలిటీషియన్ కంటే ఒక నార్మల్ వ్యక్తి బలవంతుడు నాకు తెలిసి. ఒక ఎమ్మెల్యే కంటే ఒక ఓటరే బలవంతుడు అంటారు నేను ఎప్పుడు. ఎమ్మెల్యే ఒక పని చేయాలంటే వేరు చూసుకోవాలి, ఓటర్కి ఏముంటే ఎటైనా తిరుగుతాడు. మళ్ళీ వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఒక అవగాహన అనేది అవసరం లేదు. దేశంలో యువతకు ఉండాల్సింది ప్రధానంగా అవగాహన, స్పష్టత. ఫస్ట్ మనము ఎన్నో సందర్భాలలో చెప్తున్నా నేను ఏంటంటే ఫస్ట్ మన సమాజానికి విలువలు నేర్పాలి. మనము విలువలు నేర్పే బదులు ఏం చేస్తున్నాము? సంపాదన నేర్పుతున్నాం. పక్క దేశాలేమో నీకు డెవలప్డ్ కంట్రీస్ ఏమో ఖతర్నాక్ ఉన్నాయి అంటావు, కానీ నీ దేశాన్ని డెవలప్ చేసుకో. ఈ కాన్సెప్ట్ అర్థం కాదు నాకు. ఇప్పుడు నేను కూడా బీయింగ్ ఇండియన్ సిటిజన్, నేను అమెరికా పోతా, లేకపోతే యూరోప్ పోతా, ఎడుకోపోతా, నువ్వు అక్కడ ఏడు దిగిన ఫోటో ఖతర్నాక్ వస్తుంది. ఇండియాలో ఫోటో దిగాలంటే మొత్తం చూసుకోవాలి. ఇక్కడ సివిక్ సెన్స్ ఉండదు. ఇంతెందుకు ఇప్పుడు మేడారం జాతర పోతాను నేను జనరల్గా, మా ఊరు అటే కాబట్టి అటు పోయినప్పుడు పోతా. ఆ జాతర మేడారం నుంచి అట్టే చుట్టుపక్కల 10 కిలోమీటర్స్లో ఎంత ప్లాస్టిక్, ఎన్ని సీసాలు, ఎంత చెత్త ఉంటుంది అంటే మనకి చెప్పలేను నేను. ఇక్కడ ఎంత అన్హైజీన్గా ఉంటుంది. నాకు ఎంత ఏడుపు వస్తుంది అంటే, అరే ఆ ప్లాస్టిక్ కవర్స్ని కానీ, ఆ ప్లాస్టిక్ సీసాలని కానీ, ఆ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఆడ తాగి మీరు ఆడనే పాడేస్తే అవి భూమిలో ఉండిపోయి భూమి సారం కోల్పోయి మీరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? సరే తాగు తిను, దాన్ని ఒక కల్చర్డ్గా తీసుకెళ్ళి ఒక దగ్గర పడి. ఇప్పుడు మన దగ్గర ఉన్న చెత్తని తీసి పడేస్తానికి ఎవరికి దమ్ము లేదు. వేరే కంట్రీలో పోతే ఏ చెత్త ఆ చెత్త సపరేట్ వేయాలా. ఆ దేశంలో అయితే పాటిస్తావు నువ్వు, కానీ ఇండియా కోసం పాటించవు. ఇక్కడ ఏదైనా చెల్తా అనే ఒక మైండ్ సెట్ వచ్చేసింది. మరి ఆ మైండ్ సెట్ మారుతూనే కదా నీకు దేశం మారదు. నువ్వు మారకుండా నీ దేశాన్ని మార్చమంటే ఎట్లా వర్కౌట్ అవుతుందో చెప్పు. ఫస్ట్ నువ్వు మారు, తర్వాత నీ దేశం మారుతుంది. మొన్న కూడా చెప్పిన నేను, దేశం మారాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. దేశం మారాలి అంటే నీ కుటుంబాన్ని, నీ ప్రాంతాన్ని మంచిగా చూసుకో, డిఫాల్ట్గా దేశం మొత్తం మారిపోతుంది ఎవరి కాలికి. నువ్వు ఇక్కడ కూర్చొని పెద్ద ఢిల్లీలో ఉన్న సీఎంనో లేకపోతే పిఎంనో తిట్టడం కాదు. ఫస్ట్ మీ గల్లీ లీడర్ని తిట్టు. మార్పు మన నుంచే. ఫస్ట్ నీ గల్లీ లీడర్నో, నీ కార్పొరేటర్నో, నీ సర్పంచ్నో ప్రశ్నించడం నేర్చుకో. తర్వాత సీఎంని పిఎం తర్వాత తిట్టావు. మార్పు అనేది మనతోనే రావాలి. మరి థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. మనం ఒకటి అనుకుంటాము, కాకపోతే అది ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది. వి విల్ డిస్కస్ అండ్ టాక్ అబౌట్ సమాజం, మన గురించి, మన సొసైటీ గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.